నచ్చావే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి నచ్చావే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి ఈ రోజు బ్యాండ్ బజా బరాత్ లో కౌన్ ఆ రే హే చెప్పే ముందు ఈయన రోస్ట్ చేయడానికి రాబోతున్న ముగ్గురిని పిలిచేస్తాను. లెట్ మీ వెల్కమ్ ఎక్స్ప్రెసరీ అలాంగ్ విత్ గెటప్ సీను రామ్ ప్రసాద్. నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. ఓకే, మరి ఈ రోజు రాబోతున్న ఆయన గురించి చెప్పాలంటే ఒక రైటర్ గా ఇండస్ట్రీలో నార్మల్ రైటర్ కాదు, అద్భుతంగా రైటర్. ఎందుకంటే వర్షం లాంటి సూపర్ డూపర్ హిట్, అలాగే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అలాగే సూపర్ డూపర్ హిట్ సినిమాలకి రాసిన తర్వాత రీసెంట్ గా ఎన్నో సినిమాల్ని డైరెక్ట్ చేసి బిందాస్ దూసుకెళ్తా అండ్ సింపుల్ గా ఈయన గోల్డ్ డైరెక్టర్ వీరు పట్ల. వీరు పోట్ల గారు. బంగారం ఎక్కడ? బంగారం సునీల్ గారి దగ్గర. అంటే సినిమా హిట్ అయిపోయింది, చాలా డబ్బులు వచ్చాయి, దాంతో కొంచెం బంగారం ఏమన్నా ఇస్తారేమో అని. మా షోకి బంగారం వచ్చినప్పుడు బంగారం ఎందుకే? ఇది ఈ సర్కాజం అంటే ఈ రోస్టింగ్ అనే దాని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నాకు రోస్టింగ్ అంటే యాక్చువల్ గా బాగా ఇష్టం ప్రోగ్రామ్. సార్ మీకు చికెన్ రోస్ట్ ఇష్టం అని అడగలేదు సార్. యాక్చువల్ గా సెలబ్రిటీ రోస్టింగ్ నేను మన ఇండియాకి రోస్టింగ్ రాకముందే అది కాబినెట్స్ బచావో గానీ కపిల్ శర్మ షో గానీ హాలీవుడ్ రోస్టింగ్ చూస్తా ఉండేవాడిని సార్. అక్కడ వాళ్ళు మాయనీస్తో చీజ్తో చేస్తారు, ఇక్కడ మనం గొడ్డు కారం కొడతాం సార్. మీరేం హట్ అవ్వరు కదా వాళ్ళు ఎలాంటి సార్? డెఫినెట్ గా హట్ అవ్వను. అదేదో ప్రామిస్ తీసేసుకుంటే అయిపోతుంది. నేను అనబడే వీరు పోట్ల వీళ్ళు ఎలాంటి గొడ్డు కారాలు వాడినా ఎలాంటి గొడ్డు కారాలు వాడినా నాకు డైరెక్షనే రాదని చెప్పినా నేను మనిషినే కాదు అని చెప్పినా నూనెలో నన్ను బాగా వేసి ఫ్రై చేసినా ఫ్రై చేయించుకుంటాను. ఓకే, మరి వీరు పోట్ల గారు వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? ఈ షో గురించి చెప్పినప్పుడు అందమైన యాంకర్ వస్తున్నారు, మందమైన యాంకర్ వస్తున్నారు. పిల్లం ఊరు వెళ్తే ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్తే ఇప్పుడు నేను హస్బెండ్, అది వైఫ్, అది వెళ్ళిపోయింది అనమాట. ఏమండి నేను ఊరికి వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త. ఓకే, పెద్దోడికి పాలు, మధ్యలోడికి బ్రీజర్, ఆడికి బియర్. ముగ్గురిని నా కొడుకుల్ని ఎంత బాగా చూసుకుంటారు. నువ్వు వెళ్ళిపోవే. వీళ్ళిద్దరే మన కొడుకులు, ఆడు పక్కింటోడు, జాగ్రత్త చూసుకో. రే 500 ఇస్తాను, దయచేసి సినిమాలకి వెళ్ళిపోండి. నీకు 1000 వెళ్ళిపోతే నా ఫ్రెండ్ వస్తుంది. నెక్స్ట్, ఆటోకి డబ్బులు ఖర్చు అవుతాయని ఫ్రెండ్ ని లిఫ్ట్ ఎంతమంది చెప్పారు నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటదని? ఒక పాట పాడినా? రామ్ ప్రసాద్ ఆటో అని చూడు, నీకు ఒక పాట ఎట్లా వస్తుంది? దమ్ము కాదే, గమ్ము, ఫెవికాల్. ఆగు. నీలా చేరింది నన్ను వందేలాను బంధం, నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా.
చెప్పిన ఆన్సర్. ఆటోకి డబ్బులు ఖర్చు అవుతాయని ఫ్రెండ్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బు అడిగినట్టు. పాటే బాగుంది దీనికన్నా. నెక్స్ట్ మంచినీళ్ళు అనుకొని ఓడక తాగినప్పుడు. ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఓడక అని తెలిసే తాగి. అండర్వేర్ కొనుక్కుందామని షాప్ కి వెళ్తే అక్కడ సేల్స్ గర్ల్ చూసి ఖర్చు కొనుక్కున్నప్పుడు అది పెట్టుకుని వచ్చినా ఏంది ఇప్పుడు? ప్రపోజ్ చేద్దామని వెళ్ళి ప్రపోజ్ చేయగానే అన్నయ్య అని పిలిచినప్పుడు. నిజంగా ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎంతవరకు మనస్ఫూర్తిగా? అంత మంచి ఛాన్స్ ఇంకా వాళ్ళకి ఇవ్వలే నేను. ఇగో శ్రీముఖి అందమైన అమ్మాయి అనుకో, నువ్వు వచ్చి ప్రపోజ్ చేయాలి. నీ టాలెంట్ అంటే నువ్వు డాన్స్ చేయి, పాట పాడి నీ ఇష్టం, అవి ఒప్పుకోవాలి. చూద్దాం. నువ్వు మొగడివేగా సిగ్గుపడుతుంది. రా పైకి రా. నువ్వు ప్రపోజ్ చేసే ముందు ఒక కండిషన్, నాకు ప్రపోజ్ చేసే అబ్బాయి ఖచ్చితంగా రాములమ్మ స్టెప్ వచ్చి ఉండాలి, అప్పుడే రా అమ్మాయి దొరుకుతుంది. రా శ్రీముఖి లాంటి యాంకర్ నీకు గర్ల్ ఫ్రెండ్ అవుతుందంటే చేయలేవా? చిన్న స్టెప్ ఓ ముత్యాలమ్మ, ఓ ముత్యాలమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ. సూపర్. ఫస్ట్ క్లాస్ పాస్ అని ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ప్రపోజ్ చేయి. మొగోడివిరా ఎందుకు భయం? నేనున్నా కదా, ఏమనదు. నేనున్నా, చెప్పు. శ్రీముఖి పిల్లని పిలిచినట్టు పిలుస్తుందిరా, ప్రపోజ్ చేస్తున్నావు. రెడీ. శ్రీముఖి ఇంత పాలున్నాయా? స్టైల్ గా శ్రీముఖి ఐ లవ్ యూ. ఒప్పుకుంటారా అట్లా డైరెక్ట్ గా? పరిచయం చేసుకో. నేను ఇది, నేను అది ఇదే. రెడీ. హలో శ్రీముఖి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఓకే బాయ్. అది ఇంటర్వ్యూ పోయినావా? రా ప్రపోజ్ రా. నువ్వు బాగున్నావు, పొగుడురా, అమ్మాయిలు పొగుడాలరా. నేను చూస్తే నాకు అనుష్కని చూసినట్లు అనిపిస్తుంది. కళ్ళు సైడ్ చెక్ చేయించుకోపో కళ్ళ డాక్టర్ దగ్గర. లేదు, నాకు మంచిగానే ఉందంట. నీకు నాకు సేమ్ ఉన్నాయంట ఐస్ కూడా. శ్రీముఖి ఐ లవ్ యూ. సీను పర్మిషన్ తీసుకోపో. రే తమ్ముడు రా, శ్రీముఖికి తమ్ముడు, పర్మిషన్ తీసుకోపో. బావా అని చెప్పు. బాగా రాత్రి కూర్చోబెడతా జర పర్మిషన్. అరే నువ్వు అట్లనే వెనకాల వచ్చినావు, అది పేరుతుంది బుక్ మరి పైకి. సరే, నువ్వే అట్లా అనిపించింది శ్రీముఖి నీకు? అందంగా కనబడి, చాలా అందంగా కనబడి. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది కదా, వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు. నిజంగానే పోతున్నావా? నెక్స్ట్, కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తే తను డైవర్స్ నోటీస్ పంపించినప్పుడు. అలానే చేయాలి కొడుకులు. కట్నం అడిగితే బొక్కలేసి కొట్టాలి. సరే నెక్స్ట్. ఫ్రెండ్స్ ముంగట షో చేయడానికి బీర్ బాటిల్ నోట్తో తీస్తే పన్ను ఊసిపోయినప్పుడు. ఇది రాదా? అరే ఇదిరా. బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలి, సో డాడీకి బుక్స్ కొనుక్కుంటా డబ్బులు ఇవ్వమని అబద్ధం చెప్పినప్పుడు డాడీ బుక్స్ కొనిస్తే అప్పుడు అనిపిస్తుంది ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది అని. ఓకే, నౌ ద సేమ్ క్వశ్చన్ టు డైరెక్టర్ హూ సెడ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో అనుకుంది ఒకటి అయింది ఒకటి అని అనిపిస్తుంది? హాయ్ మీరు పొట్ల క్యారవాన్ దగ్గరకు వచ్చి ఒక అతను, సార్ ఒక సెల్ఫీ అన్నాడు. రెడీ సునీల్తో సార్, కొంచెం పిలవండి సార్, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓకే, లోపల నుంచి పిలుచుకొని వచ్చేసి నిలబెట్టేసి అయినది ఒక్కటి. ఇప్పుడు అసలైన రోస్టింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. మిమ్మల్ని ఫస్ట్ రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెట్ అప్ జీరో రామ్ ప్రసాద్. ఎవడు మెడిసిపడే, ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి, బాంగ్లా దంచుకొట్టే, ఆంధ్ర మిర్చికొట్టే, ధీమా తీసికొట్టే చిటా పటాసే. సార్ వీరుపోట్ల సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పటాస్కి వచ్చారు, మీ ముందు మేము చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వీరుపోట్ల గారిలో ఎప్పుడు ఒక ఇన్నర్ ఫీలింగ్, ఒకటి ఒరిజినల్ ఉంటది అనమాట. ఒరిజినల్ టూ అంతరాత్మ. ఏంటో ఈరోజు అంత ఆలోచించుకో, ఉన్నది వాడు ఫస్ట్. ఓ ఆలోచించి ఉన్నది దొబ్బుతుంది.
అంటే నాకు నా ఏం చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇద్దరు పెట్టి ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇద్దరు సల్మాన్ ఖాన్ బ్రహ్మానంద హీరోగా పెట్టి ఇద్దాం ఎప్పటి నుంచి. వెళ్ళి హీరో స్టోరీ చెప్పు ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను వీరు పోట్ల అండి. మీరు చూసంటే రగడా తీసామన్నా సార్, రగడా రగడా 2 తీద్దాం అనుకుంటున్నాను సార్. కొత్త స్టోరీ చెప్పరా, నీకు దండం పెడతాను. సార్ ఏం లేదు సార్, అటు నుంచి మీరు క్యాజువల్ గా షార్ట్ వేసి నడుచుకొచ్చేస్తుంటారు సార్. ఇటు నుంచి కూడా హీరోయిన్ జస్ట్ చిన్న షార్ట్ వేసుకొచ్చేస్తుంటారు. షార్ట్ ఫిల్మ్ ఇది సార్. ఇవన్నీ కాదు సార్, డైరెక్ట్ రగడా 3 ఓకే. ఓపెన్ చేస్తే చెరుకలు పట్టుకొని మీరు చెరుకు మెషిన్ లో పెట్టి నుడ్డుతుంటే గ్లాస్ 10 రూపాయలు, గ్లాస్ 10 రూపాయలు. ఇంకా బఠానీలు, సమోసాలు, సో ఎలాగా ఫన్నీగా తీసుకుంటే ఇలా ఉంటది అనమాట ఇన్నర్ అవుటర్. అండ్ ఇప్పుడు వీరు పోట్ల గారి కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన తీస్తున్న సినిమాలో ఎటువంటి సీన్ ఉన్నా కూడా దాన్ని మార్చేసి కామెడీగా పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అక్కడక్కడ సీన్ ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటది ఆ లొకేషన్? బాబు గారు వచ్చారు, మంచి సీన్ సార్. మీ ఫ్రెండ్ చచ్చిపోతారు సార్. సో వాడతారు ఏడుస్తూ నవ్వుతూ కామెడీ డైలాగ్ చెప్పాలి సార్. ఏడుస్తూ నవ్వుతూ రెండు మిక్సింగ్. ఏదో ఒకటి ఎమోషన్ చెప్పండి సార్. సార్ రెండు కలిసి చేయండి సార్. సార్ నాకు వచ్చి నువ్వు ఫస్ట్ ఎమోషన్ చేస్తా. అరే రాజు ఏంట్రా ఇలా చేసావు? స్మైల్, చిన్న స్మైల్, చిన్న స్మైల్ సార్. అరే రాజు సార్ మీరు చూడండి. అరే రాజు అప్పుడే నేను చెప్పానా ఎప్పటికప్పుడు పోతామని. పోయా సో ఇలా ఉంటది అనమాట. అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి మనం ఎదుగుదలను చూస్తూ ఉంటే ఒక్కరు ఒకలాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వీరు పోట్ల గారు స్టార్టింగ్ సినిమా చేశారు. స్టార్టింగ్ సినిమా చేసిన తర్వాత బయట కనిపించారు. ఒక వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరు వీరు పోట్ల గారు కదండి? బిందాస్ సినిమా మీరే కదా తీశారు కదా సార్? రగడ కూడా మీరే తీశారు కదా సార్? బిందాస్ మీద రగడ బాగుంటుంది సార్. బిందాస్ పెద్దగా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది దూసుకెళ్తా. సార్ ఇప్పుడు దూసుకెళ్తా సినిమా మీరే కదా? రగడ కూడా మీరే కదా సార్? రగడ పెద్దగా ఏం లేదు, దూసుకెళ్తా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీడు గోల్డే వచ్చింది. సార్ ఈడు గోల్డ్ తీసింది రగడ, దూసుకెళ్తా ఏడా బిందాస్. ఇది వీడు గోల్డ్ రగడ పెద్దగా. ఇట్రా ఒక పని చెప్పరా, చెప్పు సార్. ఇంత ఫాస్ట్ గా జోక్ అంటే కదా 2.5 గంటలు తప్పించుకోవాలి కామెడీ. ఎక్కడ అవుతుంది? ఎక్కడో ఒకసారి. టెన్త్ క్లాస్ పాస్ అవ్వవు? ఒకటి ఉండిపోయింది సార్. ఇంటర్ 2 ఉండిపోయాయి సార్. డిగ్రీ మరి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ అవ్వాలంటే సంవత్సరం వారు తప్పించుకుంటేనే అవ్వట్లేదు. 3-4 నెలలు అది చేస్తారు ఇక్కడ. కష్టం సార్, సారీ సార్. హలో కానీ రగడ పెద్దగా. వీరు పోట్ల గారిది ఒక లవ్ స్టోరీ కల్పితం అనమాట. లవ్ స్టోరీ ఏమైనా ఉండిందా మీకు? చాలా ఉన్నాయి. సో వీరు పోట్ల గారు నేను ఒక అమ్మాయిని అప్పుడు కాలేజ్ డేస్ లో మాట, నేను వస్తున్నాను, నీ పేరు సిమ్ముకి పెట్టుకుందాం. హాయ్, నా పేరు వీరు పోట్ల, ఫ్యూచర్ లో రగడ సినిమా తీస్తున్నాను నేను. అసలు విషయం అంటే రగడకు ముందు బిందాస్ కూడా తీస్తా. నీకు ఇంకో విషయం తెలియదేమో, 7 గోల్డ్ మన సునీల్ తో మాట్లాడా, ఫ్యూచర్ ఫిలిం డైరెక్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ ని. సో నువ్వు నాకు చాలా ఇష్టం. నేను ఫ్యూచర్ లో యాంకర్ అవుతాను. 3 years నుంచి ఫాలో అవుతున్నాను. సో మీరు ఓకే అంటే మిమ్మల్ని లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక కండిషన్. ఇప్పుడా పెట్టండి. ఏంటంటే మీరు సినిమా తీసి హిట్ కొట్టిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏమన్నా నేను హిట్ కొడుతున్నా పెళ్లి చేసుకుంటా? అవును. రెడీ నెక్స్ట్ ఇయర్ ఓకేనా? రెడీ కదా నువ్వు? రెడీ. 1 year లేట్. గుర్తున్నానా 3 years బ్యాక్ నీ దగ్గరికి వచ్చి బిందా సినిమా తీస్తా అని చెప్పాను. అవునవును తీసేసాను. తీసారా? నెక్స్ట్ అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నా. సినిమా హిట్ అయింది.
సో నువ్వు రెడీ అంటే మనం పెళ్లి చేసుకుందాం. ఏంటిది? రివ్యూస్ అంటే సూపర్ హిట్ కాదు, సూపర్ హిట్ అని రాశారు. అక్కడ అదిరిపోయిందని రాశారు, మామూలు లేదని రాశారు. అవతార్ సినిమా అదిరిపోయింది కదా. 1 year టైం రగడా చెరుగడా రగడా చేయండి. రగడా సినిమా చూసావా? సూపర్ హిట్. నువ్వు ఓకే అంటే అమ్మా బాబుకు పాలు పెట్టావా? నీకు పెళ్లి అయిపోయిందా? 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఐడియా చెప్పావు. ఇంకా నాకు పెళ్లి అవుతాను అనుకున్నా అంటే నేను నమ్ముకుంటే చెప్పే. ఓ బ్లాక్ అండ్ వైట్ గా ఓకే. నా పెళ్లి నువ్వు తప్పనిసరి రావాలి. థ్యాంక్ యూ. పెళ్లి కూతురు తెలుసా? ఎవరు? రేష్మి. సూపర్. ఎక్కడన్నా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా? లేదు, అంతా కరెక్ట్ ఇదంతా అంత కరెక్ట్ అయ్యారు. మన తెలుగులో నాకు సారీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ నైట్స్ బచ్చావో కానీ కపిల్ శర్మ షో కానీ రికార్డ్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోని ఎంత బిజీగా ఉన్నా కానీ అవి చూస్తూ ఉంటాను. బట్ ఈ రోజు నుంచి మన తెలుగు ప్రోగ్రామ్స్ కూడా చూస్తాను. స్పాంటేనిటీ అంతా కూడా బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. మీ గురించి ఒక 2 lines చెప్తాను సార్, తర్వాత రోస్ట్కి వెళ్దాం. కష్టపడకుండా మనకేం రావు సార్, అది కళ్ళైనా కన్నీళ్ళైనా. సో జీవితంతో ఎన్నో పోట్లాడి ఒక వీరుడిగా నిలిచి ఈ రోజు వీరు పోట్లాగా మా మధ్య ఉన్నారు. సో ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఒకవేళ రైటర్ అవుదామని డైరెక్టర్ అవుదామని అలాంటి ఉంటే ఎలా ఉంటుంది? మన వీరు పోట్ల గారు డైరెక్టర్ రాకుండా మంచి రైటర్ అండి. అలా సార్కి స్టోరీలు రాయాలి అనే ఇది పుట్టింది అనమాట. సో కొత్తగా పెళ్ళైనప్పుడు ఆవిడ తన వంటల్ని మొగుడి మీద ప్రయోగించినట్టు సార్ ఏ స్టోరీ రాసినా వాళ్ళ ఫ్రెండ్స్ మీద ప్రయోగించేవారు. అప్పటి నుంచి వీరు పోట్లగా కనిపించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యో వీరు పోట్ల మళ్ళీ ఏదో స్టోరీ చెప్తారు ఈరోజు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు మీరు అలాగే ఒక స్టోరీ రాసుకున్నారు, ఎవరు ఏ ఫ్రెండ్ చెప్పాలో తెలియట్లా. అప్పుడు మీ ఫ్రెండ్ అప్పుడే పాపం అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్దామని వెళ్తున్నాడు. కరెక్ట్ మీరు వాష్రూమ్ దగ్గర నిల్చోండి, మీరు ఇలా వెళ్తున్నారు, పాపం ఇలా చూసాడు. ఇప్పుడు కానీ కంటపడ్డామా బాల్కనీలో బాత్రూమ్ అయిపోద్ది. సడన్ గా మీరు చూసారు, హే బావ ఇట్రా, చూసారు ఇంకేమైంది? అరే బావా ఒక మంచి స్టోరీ రాసా, అరే బావా ప్లీజ్ వద్దురా వాష్రూమ్కి వెళ్ళి. అరే బావా 10 నిమిషాల్లో స్టోరీ చెప్పేస్తా, ఖచ్చితంగా 1 నిమిషం నిలబడి వచ్చేస్తా, కావాలంటే అలారం పెట్టుకోరా 10 నిమిషాలు అయిపోతుంది స్టోరీ. అరే అలారం పెట్టుకుని వెళ్ళడానికి నేను అత్తరింటికి వెళ్తున్నాను, అరే టాయిలెట్ ప్లీజ్ రా వద్దురా. సర్లే చెప్పు. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది రా. ఇప్పుడు హీరోయిన్ కొండ దగ్గర ఉంటుందా, పైనుంచి వాటర్ చుక్క 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 కాడుతుంటా. వీరు నువ్వు చెప్పే సీన్లు ఎక్కడ సింక్ అవుతున్నాయి, సింక్ అవున సీన్లు చెప్పు ప్లీజ్. ఓకే బాబా అలా అదే పొజిషన్. అలా ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి హీరోయిన్ చనిపోద్దు బాబా, అది ట్విస్ట్ బాబా. ఇప్పుడు ఇచ్చిన ట్విస్టులు చాలు రా. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు బావా, అక్కడ సాంగ్ బావా ఎన్నాళ్ళ గుర్తు చానా బానా, నీకు వాన్ గుర్తు వస్తుంది, నాకు ఆల్రెడీ కురిసేసిందిరా. అయిపోయింది బావ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, క్లైమాక్స్ లో ఫైట్ ఇక్కడ అయిపోయింది బావ. లాస్ట్ లో అందరు కళ్ళు కన్నీళ్ళతో తడిచిపోతాయి, వాళ్ళ కన్నీళ్ళేమోగా నాకు మొత్తం తడిచిపోయింది రారే. బావా ఎలా ఉంది? టెన్షన్ లేకుండా టాయిలెట్ వెళ్ళాలంటే కూడా టాలెంట్ ఉండాలని అర్థమైందిరా. అరే బాబు టైటిల్ ఏం పెడతాం సినిమాకి? తడిచిపోయిందిగా వర్షం పెట్టు. బంగారం లాంటి ప్యాంట్ నాశనం చేస్తావు కదరా, ఇంకెప్పుడు నీకు కనబడుతూ కొట్టు. ఈడెవడండి ఇంత మంచి స్టోరీ చెప్తే ప్యాంట్ గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి లవర్ లిప్ లాక్ పెడతాను రా అంటే లిప్స్టిక్ అంటుకుంటుందని వద్దనిసాడంట. ఇప్పుడు సార్కి సో డైరెక్టర్ అవుదామని థాట్ వస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ తో. సో ఇప్పుడు వీరు పోట్ల గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమా చూస్తున్నారు, సినిమాలో చేజింగ్ సీన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు చేజింగ్ సీన్, అబ్బా చేజింగ్ హైలైట్, పురిటో మన వీరు పోట్ల గారు. ఏం సీన్ అది? ఏరా సీన్ అంత బాగుంది కదరా. అరే ఇందాక పరిగెట్టాడు హీరో, పరిగెట్టినప్పుడు షట్టగిరిని చూసావా? చూసా. అప్పుడు ఏం కనిపించింది? నాకేం కనిపించలేదే, నాకు కనిపించింది జాకీ అండర్వేర్ కనిపించింది. ఇప్పుడు కత్తి పట్టడానికి వెళ్ళినప్పుడు తైల అయిపోయింది అది. అంటే చేజింగ్లోనే షాపింగ్కి వెళ్ళి మార్చేసుకున్నాడు అండర్వేర్. ప్లీజ్ రా సినిమా చూడండిరా. సర్లే చూడు. తర్వాత రేప్ సీన్ వచ్చిందండి, అందరూ ఇలా చూస్తారు, అబ్బా
మన వీరు గారు మాత్రం ఏందది సీన్ అది? అరే ఏరా రేప్ సీన్ చాలా బాగుంది కదరా. అరే ఆ రేప్ సీన్ లో లాజిక్ ఎక్కడ ఉందిరా? కాస్ట్యూమ్ అంత కాస్ట్లీది, అది కనగానే చిరిగిపోద్దా? మరీ ఎర్రోళ్ళు మేము రేప్ సీన్ చూడరా అంటే కాస్ట్యూమ్ కళామంత్రి నుంచి తెచ్చారా, కాస్ట్లీ తెచ్చారా, ఇవన్నీ ఎందుకురా? ఇలాంటిడే మామా నువ్వు చేసుకుపోయి అమ్మాయి ఫ్రెష్ కాదురా అంటే పర్లేదు సెంటర్ ఫ్రెష్ తినిపించి మేనేజ్ చేసుకుంటా అన్నాడంట. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అవుదాం అనుకున్నారు. సార్కి కొంచెం సిగ్గు అనమాట. సో అదే సిగ్గుతో సెట్ లోకి వస్తే ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది? వచ్చారు సార్ రాగానే ప్రొడ్యూసర్ చూసి ఏం పేరు నీ పేరు? వీరు. అరే నాలో ఏముంటారా రొమాంటిక్ అప్పీలు? నాకు కొంచెం సిగ్గు సార్. అది కొంచెం లేదు, కిలోమీటర్లు ఉంది. తీసుకెళ్లి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. హీరోయిన్కి అసలు తెలుగు రాదు, కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. కట్ చేస్తే డైరెక్టర్ గా సీన్ చూసుకున్నాను. వీరు అమ్మని వీరుని పిలండి. సార్ ఏమైంది సార్? ఎక్స్ప్లెయిన్ చేసావా హీరోయిన్ కి? చేశాను సార్. హీరోకి చేశాను సార్. సీన్ ఎలా వచ్చింది తెలుసా? హీరో అంటాడు నిన్ను ఈ రోజు ఎలా అయినా రేప్ చేస్తా. హీరోయిన్ ఇన్ని రోజులు దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు నేను రేప్ చేస్తే నువ్వేం చేస్తావే? ఈ ఆనందాన్ని అబ్బిలో పోస్ట్ చేసి షేర్ చేస్తా. చూసావా రేప్ చేస్తే వద్దు అనాల్సిన అమ్మాయి కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటుందయ్యా. ఇప్పుడు సినిమాకి ఏం టైటిల్ పెడదాం? ఇటు రేపుల్లో తోపే అని పెడదాం, బాగుంటుంది. తర్వాత ఒక స్టోరీ రాసుకున్నారు. స్టోరీ రాసుకుని హీరోకి చెప్దాం వెళ్ళారు. అది చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు స్టార్టింగ్ మీరు పరిగెడుతుంటారు సార్. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ముందు వేస్తారు సార్, తర్వాత రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అలా వెళ్తారు. అక్కడ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది సార్. ఫస్ట్ మీరు లెఫ్ట్ లెగ్ ఆన్ చేసి ట్రాక్ మీద, తర్వాత రైట్ లెగ్ ఆన్ చేసి ట్రాక్ దాటుతారు. ఎందుకు ట్రాక్ దాటాక ఒక ఫ్లైట్ అయ్యి సార్. ఇక్కడ హీరోయిన్ కి చిన్న బట్టలు వేయించాలి. ఈ సినిమాలో చిన్న బట్టలు ఏంటరా సార్? ముందు సినిమాలో మీరు ఏం జరిగింది సార్? అరే క్రికెట్ ఆడటానికి గాడ్ పెట్టుకెళ్ళాం కదని శోభనాన్ని కూడా గాడ్ పెట్టుకుని వెళ్తావారా? ఇలా ఈ ఫ్రెషర్స్ ఉన్నప్పుడు హీరోయిన్ వస్తుంది. సార్ మీరు వీరు పోట్ల కాదు కారం పోట్ల అని మళ్ళీ వస్తుంది. సార్ నేను ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి? కాస్ట్యూమ్ ఎందుకు? కర్చీఫ్ కట్టుకో, క్లైమాక్స్ లిప్ ఎందుకని ఎలా ఉంటారు సార్ అన్నాడు. థ్యాంక్ యూ సార్. ఓకే మరి హరి చేసింది ఎలా అనిపించింది? ఈజ్ గుడ్, ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. కమాన్. ఓకే మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది అరుణ్. వీరుపోట్ల గారు ఎలా అనిపించింది ఓవరాల్ గా బీయింగ్ ఆన్ పటాస్? చాలా బాగుంది. ఇందాక చెప్పినట్టుగా నేను కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్స్ చూస్తాను. వన్స్ అగైన్ సారీ చెప్తున్నాను ఎందుకు మిస్ అయ్యాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో బ్యాండ్ బాజా భారత్ అయిపోయింది. రేపు కలుద్దాం మళ్ళీ ఇన్ పటాస్. విల్ డు బిందాస్.